టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతి స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమరయోధుల పార్కులో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు మాట్లాడుతూ తమ పార్టీ ఏనాటి నుంచో రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్రకేసరి పేరును సూచిస్తోందని తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉండటం, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి కొనసాగటం వల్ల ఖచ్చితంగా ఈ అంశాన్ని సాధించుకోవచ్చని తెలియజేశారు. సమితి ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని ప్రతిపాదించారని తెలియజేశారు. రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్రకేసరి పేరు పెట్టడం వల్ల తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా జెండా లీడర్గా పేరు పొందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేవత శ్రీరామమూర్తి మనవడు దేవత సుధాకర్కు సత్కారం చేశారు. సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు, సభ్యులు దుర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, తొక్కుల రమేష్, పివిఎస్ కృష్ణారావు, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 152వ జయంతోత్సవాన్ని మనం ఆంధ్రకేసరి యోధన సమితి ఆధ్వర్యంలో ఈ పార్కులో, స్వతంత్ర సమరయోధుల పార్కులో జరుపుకుంటున్నాం. అయితే ఆంధ్రకేసరిగా పేరొందిన బిరుదాంకితుడైన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు మన రాజమండ్రికి రావడం, ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం, తన బాల్యం నుంచి ఒక దశకు వచ్చే వరకు కూడా ఈ గడ్డ మీదే ఆయన జీవించడం అన్నది నిజంగా ఈ రాజమండ్రి ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా మనం అందరం భావించాలి. ఈ సందర్భంగా మన ఆంధ్రకేసరి యోధన సమితి తరపున, అదేవిధంగా రాజమండ్రి మొత్తం పరిసర ప్రాంతీయ ఉభయ గోదావరి జిల్లాల అందరి తరపున కూడా ఒక ప్రపోజల్ని అయితే ఆంధ్రకేసరి యోధన సమితి ఈరోజు చేస్తోంది.